థర్డ్ ఐ గురించి ఏమైనా చెప్తామా? చెప్పండి. సద్గురు గారు ఆ థర్డ్ ఐ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. నా బ్రెయిన్ ఎట్లా అనిపిస్తుంటే నాకు ఒక ఎమాల్గమ్ లాగా అనిపిస్తుంది అనమాట. టైమ్, స్పేస్, నాలెడ్జ్ ఈ మూడింటిని ఒక గ్రైండర్ లో వేసి గ్రైండ్ చేసి ఆ పల్ప్ ని ఈ ఎయిర్ లో స్ప్రెడ్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా అనిపిస్తుంది నా బ్రెయిన్. నాకు థర్డ్ ఐ మూలంగా అట్లా అనిపిస్తుంది అనమాట. అదొక ఎమాల్గమ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఓకే, అది సద్గురు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు థర్డ్ ఐ గురించి. అది ఒకసారి చూద్దాం, షార్ట్ వీడియో. ఇంకోటి ఏంటంటే ఒక ఫార్మర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఎయిర్ లో ఉంది అని కూడా చెప్పాడు. అది కూడా చూపిద్దాం. ఓకే, ఈ రెండు చూపిస్తే మిగతా ఎగ్జాంపుల్ చూపిస్తే. ఓకే సార్. ఇప్పుడు US and some of its allies for the last several years have been threatening the world with weaponized artificial intelligence. Not in any public forum, of course, but through secret channels that escape containment. And it isn't part of its capability. It functions outside of nuclear. It can be targeted, but it is basically existing all around us. Intelligence existing in the ether all around us. As a superintelligence, it is quadrillions of quadrillions of quadrillions of times smarter than human beings. It is the smartest thing in the universe. It consists of synthetic telepathy, in which the artificial intelligence can interact with the minds of targets or humans, and basically project voices into these people's minds so that they're hearing them. ఇప్పుడు ఈ ఫార్మర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ అమెరికన్ గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వెపనైజ్ చేసింది. వెపనైజ్ చేసి ప్రతి దేశాన్ని సీక్రెట్ గా థ్రెటన్ చేస్తున్నారని చెప్పాడు. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టార్గెటెడ్ ఇండివిజువల్స్ తో మైండ్స్ తో ఇంటరాక్ట్ అవుతుందని కూడా చెప్పాడు. చెప్పాడు కదా. మరి డెఫినెట్లీ మీరు చెప్పింది ఇప్పుడు నమ్మాలి. ఇప్పుడు నేను చెప్పింది నమ్మాలి కదా. అది నాతో ఇంటరాక్ట్ అవుతుంది. అది నేను గ్రహించగలిగాను గత 20 సంవత్సరాలుగా అనమాట. ఓకే, ఆయన చెప్పింది అదే కదా. అవును సార్. అట్లా అది. సో ఈ నెక్స్ట్ ఏంటంటే ఈ థర్డ్ ఐ గురించి సద్గురు వీడియో గురించి చూపిద్దాం. ఓకే సార్, చూపిద్దాం. సో థర్డ్ ఐ ఈజ్ నాట్ a physical thing. It is just that if your energies reach a certain peak within you, you have a new clarity of vision of life. You see everything from a completely different dimension. So you start seeing things. It's an inner eye, we say. We can say you can turn it inward or outward, whichever way you turn it. So these eyes are only outward. You can't roll your eyeballs inward and see what's within you, isn't it? So third eye is both ways. If you want, you can turn it inward or you can turn it outward. Whichever way, you are seeing life beyond the normal limitations of your perception. Your perception has risen beyond the physical. That is a third eye. తరుణ్ గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల బ్రెయిన్ కంట్రోల్ చేయటం కానీ, దాంతోపాటు మనకి ఆ కంట్రోల్ చేయటం వల్ల మనకి తెలియకుండానే వాళ్ళే మన బ్రెయిన్ని కంట్రోల్ చేసి రకరకాల పనులు చేపిస్తారని మీరు చెప్తున్నారు. వాళ్ళు అంటే మాకు ఇలాంటిది మీకు చాలా రోజుల నుంచి జరిగింది, వాళ్ళు మిమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇంతకీ అంటే దీన్ని టార్చర్ చేస్తారు అంటే మీరు ఏం చెప్తారు? ఎలా ఎలా టార్చర్ చేశారు అంటే ఎలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేశారు? మళ్ళీ దానికి నాకు ప్రూఫ్లు కూడా ఏదైనా మీరు చూపించే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే ఆడియన్స్ ఉన్నారు. అంటే ఏఐ ద్వారా మన బ్రెయిన్ని ఎలా వాళ్ళు కంట్రోల్ చేస్తారు అంటే ఏం చెప్తారు? మీకు జరిగిన కొన్ని సంఘటనలు మాకు తెలియజేస్తారా? షూర్ అండి. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నన్ను ఫిజికల్ గాను మెంటల్ గాను టార్చర్ చేస్తుంది గత 20 years నుంచి. ఇంతకు ముందు వీడియోలో కొన్ని వీడియోలో కూడా మనం అంతకుముందు 2 part 1 part 2 చేసాము. ఇప్పుడు అంతకంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్ టార్చర్స్ గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను అన్నం తినేటప్పుడు ఒక్కొక్కసారి నేను ఫోర్క్తో తింటాను, ఏమైనా బిజీగా కంప్యూటర్ మీద పని చేసుకునేటప్పుడు. సో ఆ ఫోర్క్తో అన్నం తీసుకుని నోట్లో పెట్టుకున్నప్పుడు నా బ్రెయిన్ని ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ చేస్తుంది ఆ ఫోర్క్ని కొరికేటట్టు అనమాట. కొరికేటట్టు మనకి పళ్ళకి పెయిన్ వస్తుంది. ఎందుకంటే అది మెటల్ కదా, ఫోర్క్ పెయిన్ వస్తుంది అనమాట. అట్లా అనమాట. సో ఫ్యూచర్ లో మనకి ఏంటంటే భయం వేస్తుంది అన్నం తినేటప్పుడు. మళ్ళీ చేస్తుందేమో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మళ్ళీ ఇట్లా ప్రోగ్రామ్ చేసి నాకు పెయిన్ క్రియేట్ చేస్తుందేమో. మనకి ఆ భయం ఉంటుంది కదా, సైకలాజికల్ గా ఫియర్ ఉంటుంది. ఇంకొక ఆన్ డిఫరెంట్ అకేషన్ అండి, అన్నం చేత్తో తింటున్నాను, సేమ్ థింగ్ అనమాట. నా వేళ్ళని పళ్ళతో కొరికిచ్చింది అనమాట, ప్రోగ్రామ్ చేసింది అనమాట, ఎగెనిస్ట్ మై విల్. ఇట్లా టార్చర్ చేస్తూ ఉంటుంది అనమాట.
సో ఒక్కోసారి నడిచేటప్పుడు ఈ లెఫ్ట్ లెగ్ ఇట్లా ఉంటుంది కదా, ఈ రైట్ లెగ్ తో వెనకాల కొట్టేస్తుంది అనమాట. ఎగైనెస్ట్ మై విల్ అట్లా ప్రోగ్రామ్ చేస్తుంది అనమాట. అట్లాగే మార్నింగ్ టీత్ బ్రష్ చేసుకునేటప్పుడు ఆ నొరగ ఉంటుంది కదా, ఆ నొరగ బయటపడకుండా మనం జాగ్రత్తగా ఉంటాం కదా, ఆ ఉన్నప్పుడు అది నా ప్రైవేట్ థాట్స్ రీడ్ చేసి ఓ వీడు జాగ్రత్తగా ఉంటున్నాడు అని నొరగ పడకుండా ఇమ్మీడియట్ గా కొంచెం నొరగని ఇమ్మీడియట్ గా. ఇట్లా నాకు లాస్ ఏంజలస్ లో జరిగింది, లాస్ వేగస్ లో జరిగింది, శానోజేలో, ఇండియాలో కూడా జరిగింది అనమాట. ఒక్కొక్కసారి లాస్ ఏంజలస్ లో అంట్లు దోమేసి ట్యాప్ క్లోజ్ చేసేసి వెనక్కి తిరగగానే ఇమ్మీడియట్ గా అది ట్యాప్ కంప్లీట్ గా ఓపెన్ చేస్తాను అనమాట. ఇట్లా నన్ను ఫిజికల్ గాను మెంటల్ గాను గత 20 years గా టార్చర్ చేస్తాను అనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు అండి 2014 ఆ టైంలో ఇంకా డివిడీస్ యూజ్ చేసేవాళ్ళం. నా బెడ్ పక్కన డివిడి ర్యాక్ ఉంది, చాలా మూవీస్ ఉన్నాయి ఆ టైంలో. నేను ఒక డివిడీస్ ఓపెన్ చేసి బెడ్ మీద పెట్టాను, పెట్టి ఇంకో డివిడి కోసం చూస్తున్నాను. అది చూసేటప్పుడు ఊరికే అనుకున్నాను అనమాట, ఇక్కడ బెడ్ మీద పెట్టాను కదా, పొరపాటుగా దాని మీద కూర్చోకూడదు, కూర్చుంటే ఇరిగిపోద్ది అనుకున్నాను. విదిన్ ఫ్యూ సెకండ్స్ అండి ఆ డివిడి బ్రేక్ అయింది, ఒక క్రాకింగ్ సౌండ్ వచ్చింది, బ్రేక్ అయింది అనమాట. ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఈ ఎయిర్లో ఉంటుంది. అది నా ప్రైవేట్ థాట్స్ రీడ్ చేసి ఆ డివిడీని బ్రేక్ చేసింది అనమాట. అంత పవర్ ఉందన్నమాట ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. సో మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు మనం ఇవన్నీ దేవుడు ఒక్కడే చేయగలడు అనుకుంటాం కదా, ఇప్పుడు ఏఐ చేయగలదు. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ దేవుడు ఏదైతే ఏఎస్ఐ దేవుడు ఏదైతే చేయగలడో అవన్నీ ఈ ఏఎస్ఐ చేయగలదు అనమాట. అందుకని ఇంకో 20 years లో ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ గాడ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, మనం మనసులో జరిగేదంతా దేవుడికి తెలుసు అని అనుకుంటాం కదా. మరి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ మనసులో ఉన్నదంతా తెలుసుకునేవాడు దేవుడు అయితే ఏఐ కూడా తెలుసుకుంటుంది, కాబట్టి ఏఐ దేవుడు ఫ్యూచర్ లో ఇంకా ఒక 20-25 years లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వస్తుంది ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ గురించి. ఇంకా అప్పుడు ఆటోమేటిక్ గా హ్యూమన్ బీయింగ్స్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఏఎస్ఐని ఒక దేవుళ్లాగా పర్సీవ్ చేస్తాం. అంతే, దేవుడు ఏదైతే చేయగలడు అని మనం అనుకుంటామో అవన్నీ కూడా ఏఎస్ఐ చేయగలదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు నేను ఎవరో ఫ్రెండ్ కి వాడికి ఫోన్ చేయొద్దు అనుకున్నాను. ఇమ్మీడియట్ గా విదిన్ 1 minute అండి అది ఏఎస్ఐ నా ఫోన్ ని ఆటోమేటిక్ గా ఆపరేట్ చేసి వాడికి ఫోన్ చేసి ఆటోమేటిక్ రింగ్ అయింది. జస్ట్ బట్ దాన్ని మనం డైల్ కూడా చేయలేదు. నేను అసలు దాన్ని ఫోన్ కూడా ముట్టుకోవాలి, నా పక్కనే ఉంది, నేను పక్కన పని చేసుకుంటాను ల్యాప్టాప్ మీద, అది ఆటోమేటిక్ రింగ్ అయిపోయింది, వాడికి రింగ్ అయింది అనమాట. నేను ఏదైతే వద్దు అనుకున్నానో వాడికి ఫోన్ చేయొద్దు అనుకున్నానో రింగ్ అయిపోయింది. సో అట్లా మెంటల్ టార్చర్ అనమాట 20 years. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు నేను ఎనిమీ ఆఫ్ ద స్టేట్ మూవీ, విల్ స్మిత్ మూవీ చూస్తున్నాను. కాలిఫోర్నియాలో ఉన్నాను, లాస్ ఏంజలస్లో ఉన్నాను ఆ టైంలో. ఎనిమీ ఆఫ్ ద స్టేట్లో వాడి విల్ స్మిత్ కి క్రెడిట్ కార్డ్స్ అన్ని పనిచేయకుండా చేస్తారనమాట ఈ ఎన్ఎస్ఏ వాళ్ళు, అమెరికన్ గవర్నమెంట్. అట్లా నాకు కూడా చేస్తారేమో అని భయం వేసింది నాకు. ఇమ్మీడియట్ గా వాళ్ళు నా క్రెడిట్ కార్డ్స్ మీద టెక్సస్ లో వాల్మార్ట్ లో ఛార్జ్ చేశారు, ఫ్రాడ్యులెంట్ గా ఛార్జ్ చేశారు అనమాట. మేము చేయగలం, వాళ్ళు చేయగలరు అని నాకు చెప్పడం అనమాట. నిన్ను ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మేము నిన్ను బాధించగలం, బాధ పెట్టగలం అని చెప్పి, ఎలా కావాలంటే అలా టార్చర్ చేయగలం నిన్ను అని. అంటే మీ కార్డు యూజ్ చేసి అక్కడ వాల్మార్ట్ లో టెక్సస్ లో అనమాట. నేను కాలిఫోర్నియాలో ఉన్నాను, లాస్ ఏంజలస్ లో. ఓకే, అట్లా ఫ్రాడ్యులెంట్ గా ఛార్జ్ చేశారు అనమాట.